ఏంటి ఇప్పుడు ఈ జ్యూస్లో ఏదో కలిసిందని నీ అనుమానం అంతేగా? సరే, ఎవరక్క SMS పంపించింది? అంత టెన్షన్ పడుతున్నావేంటి? ఏం లేదు, కంపెనీ SMSలు అవెప్పుడూ ఇలా వస్తూనే ఉంటాయిగా. వాళ్ళకేం పనుండదులే గాని నువ్వు జరిగిందని తలుచుకుని బాధపడుతూ కూర్చోకు, సరేనా? సరే నందిని, సరే. సరే అక్క, వస్తాను. నువ్వేం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? నువ్వు తల్లిని కాబోతున్నావు జానకి. ప్రతి ఆడది కనే కల నిజం అయిపోతుంది. ఎందుకు నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయాన్ని దాస్తున్నావు? అమ్మ అనే పదానికి దూరంగా ఉండాలనుకునే మూర్ఖత్వమో నువ్వే ఆలోచించుకో. అవును, నేను మాత్రం ఎందుకు అమ్మతనాన్ని ఆస్వాదించకూడదు? విజయ్ నా మెడలో కూడా తాళి కట్టాడు. అతను నాకు భర్తే, నా బిడ్డకి తండ్రే. నేనెందుకు విజయ్కి దూరంగా బతకాలి? ఎందుకు నేను తల్లిని కాబోతున్ననే విషయం దాచాలి? దాచాల్సిన అవసరం లేదు. నేను విజయ్తో నిజం చెప్పేస్తాను. ఒక ఆడది భర్తతో పంచుకునే అందమైన క్షణాన్ని నేనెందుకు కోల్పోవాలి? నేను తల్లిని కాబోతున్నానన్న విషయం చెప్తే విజయ్ ఎగిరి గంతేస్తాడు. అత్తయ్య కూడా చాలా సంతోషిస్తుంది. విజయ్ ఊరి నుంచి రాగానే విషయం చెప్పేస్తాను. విజయ్ వచ్చినట్టున్నాడు. అమ్మా, అమ్మా, అమ్మా. విజయ్, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అమ్మా, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ విజయ్. థ్యాంక్స్ అమ్మా. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు దిక్కులు చూస్తావేంట్రా? ఆహా, ఏం లేదమ్మా. ఈ అమ్మ దగ్గర అబద్ధాలా? నీ కళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయో నాకు తెలియదు అనుకుంటున్నావా? జానకి కోసమే కదా నువ్వు వెతికేది? అవునమ్మా, నాకు జాబ్ వచ్చిన విషయం వెంటనే జానకి చెప్పాలి. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునరా, వెంటనే వెళ్ళి తనతో చెప్పే. అమ్మా, జానకి ఎక్కడుంది? తన గదిలోనే ఉండుంటుంది, వెళ్ళు. జానకి, జానకి, జానకి. din
ఎవరు? విజయ్, నువ్వు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను గాని ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే చూస్తున్నాను విజయ్. నన్నా? అవును, స్వేర్, అదిగో చూడు, అది నువ్వే. అది నువ్వు జానకి. తన చుట్టూ చీకటి ఉన్నా తను మాత్రం అందరికీ వెలుగునివ్వాలి అనుకుంటుంది. అందుకే అది నువ్వే. ఏంటి ఊరెళ్ళి రాగానే నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టావు? పొగడ్త కాదు జానకి, వాస్తవం. అది సరే, ఊరు నుంచి నాకేం తీసుకొచ్చావు? నిన్ను చాలా తీసుకొచ్చాను, కానీ అవన్నీ నీకిస్తే నువ్వు నాకేమిస్తావు? ముందు అది చెప్పు. అలాగా? అయితే విను. నువ్వు నాకేమిచ్చినా సరే నేను నీకిచ్చేది అంతకంటే గొప్పదే అయి ఉంటుంది. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఏమో, నా గిఫ్ట్ బాగుండొచ్చుగా. ఛాన్సే లేదు విజయ్. నేనివ్వబోయే గిఫ్ట్ గొప్పగా ఉంటుంది. ఏంటబ్బా అంత గొప్ప గిఫ్ట్? సరే, నేను చెప్పాల్సిన గుడ్ న్యూస్ చెప్పేస్తాను. తర్వాత నువ్విచ్చే గిఫ్ట్ గురించి ఆలోచిస్తాను. గుడ్ న్యూస్ ఏంటి విజయ్? నాకు జాబ్ వచ్చింది జానకి. వావ్, నిజంగానా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే. వావ్, ఇది ఇంకా సూపర్. అది సరే గాని ముందు నువ్విచ్చే గిఫ్ట్ ఏంటో చెప్పు. అది ఏంటి సిగ్గుపడుతున్నావు? నా న్యూసే బెటరా ఏంటి? చెప్పానుగా, ఛాన్సే లేదని. 100% నేనిచ్చే గిఫ్టే బెటర్ గా ఉంటుంది. నువ్వు సంతోషంతో ఎగిరి గంతేస్తావు. ప్రతి ఆడదాని కల నెరవేరే సమయం ఇది. ప్రతి భార్య తన భర్తతో ఆనందంగా షేర్ చేసుకునే సమయం. లైఫ్ లో అన్ని విషయాల కన్నా ఎక్కువగా తృప్తినిచ్చే సమయం ఇదే విజయ్. అరే ఏంటి జానకి? నీకు జాబ్ కన్ఫర్మ్ మాత్రమే అయింది విజయ్, కానీ జాబ్ జాయిన్ అయ్యేలోపు నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ప్రమోషనా? ప్రమోషన్ ఏంటి? ఏయ్, నాకేం అర్థం కావట్లేదు. అది నువ్వు నేను నువ్వు తండ్రివి కాబోతున్నావు విజయ్. అదా? ఏంటి? ఏంటి? నేను తండ్రిని కాబోతున్నానా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అర్జెంటుగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలా ఎలా ఎలా? ఎస్, పద చెప్తా. ఎక్కడికి? పద. నందిని, 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 నందిని ఆగు.
నందిని ఏమిటని అడవటం? కడుపులో బిడ్డకి ఎంత ప్రమాదమో తెలుసా? నందిని 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 తలుపు తీయమ్మా. నందిని నందిని తలుపు తీయమ్మా. నందిని తలుపు తీయమ్మా. నందిని నందిని ఏమైందత్తయ్య? నందిని ఆవేశంగా గదిలోకి వెళ్లి తలుపేసుకుంది మల్లీశ్వరి. ఎంత పిలిచినా పలకడం లేదు. నందిని డోర్ తీ నందిని. నందిని? నందిని నందిని ఏం చేస్తున్నావు నందిని? డోర్ తీ నందిని. అమ్మ నందిని నందిని తలుపు తీయమ్మా. మల్లీశ్వరి నాకెందుకో భయంగా ఉంది. నందిని ఎందుకు పలకడం లేదు? నాకు అదే అర్థం కావడం లేదత్తయ్యా. అసలేం జరిగింది? తెలీదమ్మా. అడిగినా తనేం చెప్పలేదు. నందిని నందిని ప్లీజ్. నందిని నందిని ఒక్కసారి తలుపు తెరు. తలుపు తీయమ్మా. నందిని 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 తలుపు తీ. నందిని నందిని అమ్మా ఏమైందమ్మా? తెలీదురా. నందిని డోర్ తెరవడం లేదు. నాకేమో భయంగా ఉంది విజయ్. అమ్మా జరుగు. నందిని నందిని తలుపు తీ. నందిని నందిని తలుపు తీ. అమ్మా నందిని తలుపు తీయమ్మా. నందిని తలుపు తీ. నందిని 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 తలుపు తీ. నందిని నందిని అటు చూడు. నందిని 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 ఏయ్, ఏంటిది? నందిని 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 ఆగు. నందిని ఏయ్ నందిని ఏంటి నువ్వు చేస్తున్న పని? తలుపు తీ. నందిని నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, మీ ఇద్దరి ఆప్యాయత అనురాగం చూసి నాకు పిచ్చెక్కింది. ఏంటి నందిని ఇది? ఇప్పుడు వాళ్ళేం చేశారు? ఇప్పుడేం చేయలేదత్తయ్య. గతంలో చేసిన దానికి నాకిప్పుడు శిక్ష పడబోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? గతంలో చేసిన దానికి ఇప్పుడు శిక్ష పట్టమేంటి? అసలు ఏం జరిగింది? చూసారా, విషయం మీకు కూడా తెలియకుండా దాచిపెట్టిందంటే ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అత్తయ్య జానుకి నిజ స్వరూపం ఏంటో. నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటం లేదమ్మా. కాదత్తయ్య, మీరు జానకి మాయలో ఉన్నంత కాలం మీకు జరిగేదేది అర్థం కాదు. అది అది ఎంత నాటకం ఆడుతుందో తెలుసా అత్తయ్య? నా కడుపులో బిడ్డని చంపడానికి ప్రయత్నించింది. కానీ మీ ముందు మంచి పేరు తెచ్చుకోవడానికి తనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్లో ఇంట్లో గొడవలు జరగడానికి కారణమే ఇది. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకు తెలిసిన విషయం మాత్రం బయట పెట్టలేదు. నాకు మల్లీశ్వరి అక్కకు చెప్పలేదంటే సరే, మేమంటే తనకు పడదు కాబట్టి చెప్పలేదు. కానీ ప్రేమగా చూసుకునే మీ దగ్గర కూడా విషయం దాచి విజయ్ రాగానే తనొక్కడితోనే చెప్పిందంటే ఏంటి అర్థం అత్తయ్య? ఏదో పెద్ద ప్లాన్లోనే ఉందనే కదా. నా దగ్గర దాచడం ఏంటమ్మా? విజయ్కి చెప్పడం ఏంటి? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? వాడు ఇప్పుడే ఊరి నుంచి వచ్చాడు. వచ్చి రాగానే మళ్ళీ గొడవ మొదలు పెట్టావా? రాగానే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? జాబ్ వచ్చిన విషయం చెప్పడానికి జానకి దగ్గరికి వెళ్ళాడు. మీకు అంతవరకే తెలుసత్తయ్యా. మీ అబ్బాయి చెప్పిన గుడ్ న్యూస్ కి బదులుగా మీ ముద్దుల కోడలు కూడా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటో తన్నే అడగండి. ఏంటమ్మా
తననేది నువ్వు నా దగ్గర ఏం దాచావు? చెప్పమ్మా, చెప్పు జానకి. ఎలా చెప్తుంది అత్తయ్య? తను అనుకున్నది సాధించే వరకు ఈ విషయం బయటపడకూడదు అనుకుంటుంది కదా. చెప్పేది అయితే మీ దగ్గర ఎందుకు దాస్తుంది? ఏం తెలియకుండా మాట్లాడుకు నందిని. తను ముందుగా నాకు చెప్పాలని విషయం దాచేది గాని అమ్మకి తెలియకూడదని కాదు. ముందు విషయం ఏంటో చెప్పండి. మీకు మీరు పోట్లాడుకోవడం కాదు. ఇంట్లో పెద్దదాన్ని ఒకదాన్ని నేనున్నాను. ఏం జరుగుతుందో ఒకసారి నాకు తెలియనివ్వండి. మీ జానకి తల్లి కాబోతుంది అత్తయ్య. జానకి, నందిని చెప్పేది నిజమా? మరి ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావమ్మా? దాచాలని కాదత్తయ్య, ముందుగా విజయ్కి చెప్పాకే అందరికీ చెప్పాలి అనుకున్నాను. ఏ భార్య అయినా తను తల్లి కాబోతున్నానన్న విషయం ముందుగా భర్తకి చెప్పాలనుకుంటుంది కదా. నేను అదే ఆశపడ్డానత్తయ్య. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇందులో జానకి తప్పే ఉంది నందిని. తను చెప్పింది కూడా నిజమే కదా. ఎవరైనా తల్లి కాబోతున్న విషయాన్ని ముందు భర్తకి తెలిసాకే అందరికీ చెప్పాలనుకుంటారు. నువ్వే అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం చేసుకుంటుంది నేను కాదు, మీరు. నా కడుపులో బిడ్డకి ఏం కాకుండా జానకి జాగ్రత్తగా చూసుకుంటుందని మీరు అపోహపడుతున్నారు. కానీ ఇది నా కడుపులో బిడ్డని చంపాలని చూస్తుంది. అందుకే మెట్ల మీద నూనె పోసింది, కుంకుమ పూలు అబోర్షన్ టాబ్లెట్ కలిపింది. అదృష్టవశాత్తు 2 సార్లు నేను ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఇదంతా తనెందుకు చేస్తుందో తెలుసా అత్తయ్య? విజయ్ తనకే సొంతం కావాలన్న స్వార్థంతో, తనకి బిడ్డ పుట్టబోతుందన్న ఆలోచనతో. ఈ జానకి నన్ను విజయ్ని కలపడానికి వచ్చిందనుకుంటున్నారా? కాదత్తయ్య, కాదు కాదు. విజయ్ జీవితంలో నుంచి నన్ను శాశ్వతంగా దూరం చేయడానికి వచ్చింది. అందరి దగ్గర భర్తని త్యాగం చేసిందని సింపతి కొట్టేసి సైలెంట్ గా నా అటు తొలగించుకోవాలని చూస్తుంది. నందిని, పిచ్చి పిచ్చిగా ఆలోచించదని నీకు చెప్పానా? మాట్లాడదు విజయ్. ఇదంతా నువ్వు అది కలిసి ఆడుతున్న డ్రామా అని నాకు తెలుసు. నీ ముద్దుల పెళ్ళన్ననగానే నీకు పౌరుషం పొడుచుకొచ్చిందే. కానీ అది నా కడుపులో బిడ్డను చంపాలని చూసినా దాని మీద ఎందుకు కోపం రావట్లేదు? ఎందుకంటే నీకు కూడా నేనంటే ఇష్టం లేదు కాబట్టి. నువ్వు కూడా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు. ఇప్పుడు జానకి కూడా బిడ్డను కంటుంది కాబట్టి. ఏంటి నందిని ఏదేదో మాట్లాడుతున్నావు? వాడు నిన్ను వదిలించుకోవడం ఏంటి? నీకు దగ్గరవ్వాలని వాడెంత ఆరాటపడుతున్నాడో నాకు తెలుసు. అదంతా నటనత్తయ్యా. చెప్పాను కదా, వాళ్ళనుకున్నది సాధించేంత వరకు బయటపడకూడదని అనుకున్నారు. నిజంగా నా మీద ప్రేమ ఉన్నవాడే అయితే ఊరు నుంచి రాగానే నా దగ్గరకొచ్చి ఎలా ఉన్నావు నందిని అని అడిగేవాడు. కానీ డైరెక్ట్ గా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఉద్యోగం వచ్చిన విషయం దానికే ముందు చెప్పాలనుకున్నాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి అత్తయ్య, మీ కొడుకు కోడలు కలిసి మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారో.
వాళ్ళందరూ దూరంగా ఉంటున్నారని అందరినీ నమ్మించి చాటుగా కాపురం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆస్తి తన పేరు మీద ఉందని తెలిసిందో అప్పుడే జానకిలో మార్పు వచ్చింది. నేను బిడ్డని కంటే వాడికి ఆస్తి రాసివ్వాల్సి వస్తుందని వాడిని కడుపులోనే చెప్పాలనుకుంది. ఇప్పుడు తను తల్లి కాబోతుందని తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా నన్ను నా బిడ్డ నీకు బ్రతకనివ్వదు. విజయ్ని కూడా తన వైపే తిప్పుకుంది కాబట్టి ఇప్పుడు నేను నా బిడ్డ అనాథలమైపోయాం.